మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరండి. కాకపోతే పెద్ద మొత్తాతులో పెట్టాలి అంటే చాలామంది ఇబ్బంది పడతారు. సో 2 మామిడికాయలతో చక్కగా పచ్చడి పెట్టుకుందాం. దీన్ని బంతి పచ్చడి అంటారు. యాక్చువల్‌గా ఇప్పుడు నేను చెప్పేది ఎగ్జాక్ట్‌గా చేస్తే మీరు నిలువ కూడా పెట్టుకోవచ్చు. 3, 4 మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ నేను మీడియం సైజు మామిడికాయలు తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి. ఇవి 2 మామిడికాయలు. కొలత కరెక్ట్‌గా చెప్పాలి అంటే వెయిట్ చేద్దాం ఉండండి. ఇప్పుడు 0 ఉంది కదా, ఈ బౌల్ వెయిట్ తీసేస్తే 0 వచ్చింది కదా. ఇప్పుడు మనకి కరెక్ట్గా 250 గ్రామ్స్ అంటే పావు కిలో 250 గ్రామ్స్ మామిడి ముక్కలకి 3 టేబుల్ స్పూన్స్ 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ నేను తీసుకుంది 3 మ్యాంగో కారం అండి. ఇందులో సగం మనకి ఉప్పు కావాలి, పసుపు ఒక సగం టీ స్పూన్, మెంతులు ఒక సగం టీ స్పూన్, జీలకర్ర సగం టీ స్పూన్, ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నువ్వుల నూనె అయినా తీసుకోండి లేదా ప్యూర్ పల్లి నూనె అయినా తీసుకోండి. మనం తీసుకున్నది నువ్వుల నూనె తీసుకున్నాను నేను. మామిడికాయలు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇట్రండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కాస్త జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ 3 వేసి దోరగా వేగనివ్వండి. లేదా ఆల్రెడీ మీ ఇంట్లో జీలకర్ర మెంతుల పొడి ఉంటే కనుక ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకోండి, ఒక సగం టీ స్పూన్ ఆవాల పొడి వేసుకోండి. కొంతమంది ఆవాల పొడి వేయరు, ఆవాల పొడి వేయకపోయినా పర్లేదు, బట్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. జీలకర్ర, మెంతులు, ఆవాలు మంచిగా వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు, కలర్ కూడా అలా చేంజ్ అవ్వాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా దీన్ని మిక్సీలో పొడి చేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని తీసుకొని బౌల్లోకి వేసేసుకోండి. దీన్ని ఇలా ఉంచేసి రండి, స్టవ్ దగ్గరికి వెళ్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఇందులో 100 ml నుండి 120 ml వరకు మనం ఆయిల్ వేసుకోవచ్చు. ఇవి కాస్త వేడెక్కాలి. నూనె, కాస్త జీలకర్ర, ఆవాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తాలింపులో జీలకర్ర, ఆవాలు వేగితే సరిపోతుంది. కొంచెం చల్లగా అవ్వాలి, మరి వేడిగా ఉండకూడదు. ఆంధ్ర సైడ్ అయితే అస్సలు నూనె వేడి చేయకుండా పెడతారు, తెలంగాణ సైడ్ ఏమో ఇలా నూనె వేడి చేసి పెడతారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్, 2 బాగుంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని తింటాను నేనైతే, ఎందుకంటే నా దగ్గర 2 పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి. సో ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోవాలి, మొత్తం చల్లగా అవ్వకూడదండి. అలానే నేను ఇందాక కొంచెం చల్లగా అవ్వాలి అని చెప్పానని మొత్తం చల్లగా అవ్వకూడదు. అంటే అల్లం వెల్లుల్లి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగేంత వేడి ఉండాలన్నమాట. ఇప్పుడు కాస్త చల్లగా అయిపోయింది. ఇందులో మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేస్తాం, అలాగే పసుపు, కారం. మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుంది అంటే కారం, పసుపు అంత నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇదంతా బాగా కలిపేసాం కదా, కాస్త చల్లగా అవ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఆ పొడంతా ఇందులో వేసేద్దాం. వేసి ఒక్కసారి మిక్స్ చేసేద్దాం మామిడికాయ ముక్కల్ని. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇదంతా వేసి మిక్స్ చేసేయాలి. ఇప్పటికిప్పుడు మీరు అన్నంలో కలుపుకొని తినేయచ్చండి ఈ పచ్చడిని, బాగుంటుంది చాలా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారనుకోండి, చక్కగా 2-3 నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు మామిడికాయలు దొరుకుతూనే ఉన్నాయి, ఓన్లీ ఈ సీజన్లోనే ఏం లేదు కదా.
సో ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అమ్మమ్మలు దగ్గర లేరు, ఈ పచ్చడిని మిస్ అవుతున్నామని అస్సలు ఫీల్ అవ్వకండి. స్వప్నకు ఉంది, నేను చెప్తాను. అంటే మీరు కొంచెం నాకన్నా పెద్దవాళ్ళు అనుకోండి, మీ స్వప్న ఈజ్ దేర్ ఫర్ యూ. సో ఏం కావాలంటే అవి హ్యాపీగా వండుకొని తినండి. అసలు కమ్మగా భలే ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేయండి. సో మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. కిచెన్ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చలో మరి, బాయ్ బాయ్.